Hello dreamers, welcome to Door Dreams. Today we are going to do something special, a cheesecake without cheese. And ఆ చీజ్కి ఒక దొంగనే కాపలాగా పెట్టాం. ఈ వీడియోలో 3 సింపుల్ స్టెప్స్లో ఈ కేక్ని ఎలా రెడీ చేశానో చూద్దాం. ఫస్ట్ స్టెప్లో చీజ్ని రెడీ చేయడం, సెకండ్ స్టెప్లో ర్యాట్ని చేయడం, ఫైనల్ స్టెప్లో రెండింటిని ఎలా ఫిక్స్ చేసానో చూద్దాం. ఫస్ట్ కేక్ లేయర్స్ని అండ్ కేక్ సైడ్స్ని కంప్లీట్గా బటర్ క్రీమ్తో ఫ్రాస్ చేయాలి. నెక్స్ట్ ఒక రియల్ చీజ్ బ్లాక్ లుక్ తీసుకురావడానికి ఇలా ర్యాండమ్గా టాప్లో ఇంకా సైడ్స్లో హోల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎల్లో కలర్ ఫౌండెంట్ని బాగా నీట్ చేసి కేక్ సైడ్స్ మెజర్ చేసుకుని దాంతో రోల్ చేసి కేక్ సైడ్స్కి డ్రేప్ చేయాలి. అండ్ ఎక్స్ట్రాగా ఉన్న ఫౌండెంట్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే టాప్ని కూడా మెజర్ చేసుకుని రోల్ చేసి కేక్ టాప్లో స్టిక్ చేయాలి. ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న హోల్స్ని మళ్ళీ ఫౌండెంట్ పైన ప్రెస్ చేస్తే మనకి రియల్ చీజ్ బ్లాక్ లుక్ వచ్చేస్తుంది. నవ్ లెట్స్ మేక్ దిస్ ర్యాట్. నేను 6 ఇంచెస్ హైట్తో రెడీ చేసుకుంటున్నా. సో హైట్ బట్టి ఎంత అమౌంట్ ఆఫ్ ఫౌండెంట్ హెడ్కి యూస్ చేయాలి, బాడీకి ఎంత యూస్ చేయాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. నేను రఫ్గా ఒక 20 గ్రామ్స్ హెడ్కి అండ్ 80 గ్రామ్స్ బాడీకి యూస్ చేస్తున్నా. సో ప్రాపర్ షేప్ చేసుకున్న తర్వాత ఐస్, ఇయర్స్, మౌత్, టీత్ ఇలా హెడ్కి సంబంధించిన పార్ట్స్ని రెడీ చేసి జాయిన్ చేయాలి. సేమ్ నెక్స్ట్ బాడీ షేప్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్, లెగ్స్ అండ్ టెయిల్ని రెడీ చేసుకొని బాడీకి జాయిన్ చేయాలి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా చీజ్ బ్లాక్కి ఎందుకని హోల్స్ ఉంటాయని? యాక్చువల్లీ ఇన్ సమ్ చీజెస్ లైక్ స్విస్ చీజ్ లాంటి వాటిలో ఒక స్పెషల్ బ్యాక్టీరియా యాడ్ చేస్తారు. ఆ బ్యాక్టీరియా మిల్క్లో ఉన్న లాక్టిక్ యాసిడ్ని తినేసి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. సో ఆ గ్యాస్ వల్ల బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే చీజ్ గట్టిపడుతుందో ఆ బబుల్స్ అనేవి హోల్స్గా ఉండిపోతాయి. సో ఇది చీజ్లో హోల్స్ ఉండడానికి రీజన్. అలా అన్ని చీజెస్లోనూ హోల్స్ ఫామ్ అవ్వవు. మనకి చాలా వెరైటీస్ ఆఫ్ చీజెస్ ఉంటాయి. ఒక్కో కంట్రీకి ఒక్కో పేరుతో అండ్ డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయి. అండ్ మనం తినే పన్నీర్ని కొన్ని కంట్రీస్లో చీజ్గానే చూస్తారు. సో ఫర్ మోర్ ఆర్టిస్టిక్ కేక్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ కొట్టడం మర్చిపోవద్దు. సో హ్యాండ్స్ బాడీకి కరెక్ట్గా సరిపోయేలా నేను చూపిస్తున్నట్టు రోల్ చేసుకొని స్టిక్ చేయాలి. అన్ఈవెన్గా రోల్ చేస్తే అంత లుక్ రాదు. సో నేను రోల్ చేస్తున్నట్టు చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ నేను ర్యాట్కి 4 ఫింగర్స్ పెడుతున్నా. ఒక్క ఫింగర్ మాత్రం ఎప్పుడు చిన్నగా చేయాలి. మనం రెడీ చేసుకున్న హ్యాండ్స్ అండ్ లెగ్స్ని ఫిక్స్ చేసేద్దాం. హ్యాండ్స్ అండ్ లెగ్స్ని ఫిక్స్ చేస్తున్నప్పుడు ప్రాపర్ సిమెట్రీలో ఫిక్స్ చేయాలి, లేకపోతే లుక్ పాడవుతుంది. సో పర్ఫెక్ట్ సిమెట్రీ ఉంటే లుక్ బాగుంటుంది. మన ర్యాట్ లుక్ని ఇంకొంచెం పెంచడానికి నేను ఒక చిన్న చెఫ్ క్యాప్ని రెడీ చేసి స్టిక్ చేసా. అండ్ ఫైనల్గా టైల్ని స్టిక్ చేసా. సో దిస్ ఈస్ అవర్ ర్యాట్. నౌ లెట్స్ ఫిక్స్ ద ర్యాట్ టు ద కేక్. నేను బాంబూ స్టిక్ యూస్ చేస్తున్న సపోర్ట్ కోసం. అండ్ ర్యాట్ చేతులు ఖాళీగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకే చిన్న చీజ్ పీస్ని దాని చేతికిద్దాం. సో ఫర్ మోర్ ఆర్టిస్టిక్ కేక్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అండ్ చీజ్ బ్లాక్ని దాని దగ్గర ప్లేస్ చేద్దాం. సో దిస్ ఈస్ అవర్ చీజ్ కేక్ వితౌట్ చీజ్ విత్ అవర్ లిటిల్ ర్యాట్.